Today I'm sharing the word of God with you with a story about faith. ఇది విశ్వాసము గూర్చినటువంటి కథ. A real story. ఇది నిజమైన కథ. I'm telling you about Richard Wurmbrand. రిచర్డ్ వూమ్బ్రాండ్ అనే వ్యక్తి గురించి మీతో పంచుకుంటున్నాను. He was born in March 24th, 1909. మార్చ్ 24వ తేదీన 1909 సంవత్సరంలో ఆయన జన్మించారు. He was a Jew. ఆయన ఒక యూదుడు. But did not know about Jesus Christ clearly. అయితే యేసుక్రీస్తు గురించి ఆయనకు స్పష్టంగా తెలియకుండా ఉండెను. He believed in Jesus as a young man. మరి యవనస్తుడిగా ఉన్నప్పుడు యేసు ప్రభుని గురించి తెలుసుకున్నాడు. In October 26th, he married Sabina Oster in 1936. 1936 సంవత్సరంలో సబీనా ఆస్టర్ అనే ఆమెని ఆయన వివాహం చేసుకున్నాడు. They both believe in Christ. వారు ఇరువురు కలిసి దేవుని తెలుసుకున్నారు. One day Richard got very ill. మరి ఒకరోజు ఆయన ఎంతో వ్యాధిగ్రస్తుడు అయినప్పుడు And he continued to renounce Christianity. మరి యేసుక్రీస్తుని గురించినటువంటి సంగతులు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ He began to rebuke Jesus. మరి యేసుక్రీస్తుని మరి విసర్జించాలా అని ఆ వ్యాధిలో ఆయన అనుకున్నప్పుడు He went to one carpenter. ఒక వడ్రంగి వాని దగ్గరికి వెళ్ళాడు. The carpenter was also a Jew and a dedicated Christian. మరి ఆ వడ్రంగి వ్యక్తి మరి ఎంతో నమ్మకమైనటువంటి క్రైస్తవుడు. He gave Richard a New Testament. అయితే ఆయన ఒక నూతన నిబంధన బైబిల్ని మరి రిచర్డ్ వూమ్బ్రాండ్కి ఇచ్చాడు. That time Richard did not know about Jesus Christ clearly, so he read that. మరి ఆ సమయంలో ఆయనకు అంత స్పష్టంగా యేసుక్రీస్తు గురించి తెలియనప్పుడు మరి ఆ యొక్క బైబిల్ తీసుకుని ఆయన చదవటం ప్రారంభించాడు. Day after day he read that only. మరి ప్రతి దినము రోజు తరబడి రోజు ఆయన బైబిల్ని చదువుతూ వచ్చాడు. And one day he humbled himself and came to know Christ. మరి ఒక దినాన తనను తాను దీనంగా చేసుకొని దీనత్వంలో యేసు ప్రభువుని అంగీకరించాడు. He baptized. తర్వాత ఆయన బాప్తిజం తీసుకున్నాడు. Then Sabina also humbled herself and came to know Christ. మరి సబీనా కూడా తనను తాను తగ్గించుకొని యేసుక్రీస్తుని తెలుసుకున్నారు. And she became wiser than Richard Wurmbrand. మరి రిచర్డ్ వూమ్బ్రాండ్ ఆమె భర్త కంటే ఆమె చాలా జ్ఞానవంతురాలైంది. One day Richard Wurmbrand got an invitation of a church, communism church. మరి రిచర్డ్ వూమ్బ్రాండ్ కి ఒక చర్చ్ లో మాట్లాడటానికి ఆహ్వానం అందుకున్నాడు. He preached and preached and preached. మరి ఆయన ప్రసంగం చేస్తూ వచ్చాడు. The next day he got an invitation of preaching in parks. మరి అక్కడ ఉన్నటువంటి పార్కుల్లో కూడా బోధించడానికి ఆయనకు ఆహ్వానం వచ్చింది. Then one day they got an invitation of another church. మరి ఒక సంఘం నుంచి ఇంకా ఆహ్వానం పొందుకున్నారు. But this time the communists said there would be no preaching in parks or churches. మరి ఈ సమయంలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే పార్కుల్లో కానీ సంఘాల్లో కానీ ఇంకా ఏమాత్రం ప్రసంగాలు జరగకూడదు అని ఆజ్ఞ ఇచ్చారు. They said Christianity is bad, Christianity is stupid, communism is good. వాళ్ళు ఏమని చెప్పారంటే క్రైస్తవత్వం అంతా కూడా మరి చెడ్డది, దానిలో ఏమాత్రము మరి తెలివి కలిగినటువంటి సంగతులు లేవు, కమ్యూనిజం మంచిది అని చెప్పి వారు బోధిస్తూ వచ్చారు. Don't believe the Christ, Jesus Christ. వారు ఏమని చెప్పారంటే యేసుక్రీస్తుని మీరు నమ్మద్దు, He is not the Savior. ఆయన రక్షకుడు కాదు. And so thousands of pastors sitting said nothing. మరి అక్కడ కూర్చున్నటువంటి వేలాది మంది పాస్టర్లు ఎవరు కూడా ఏమీ చెప్పలేదు. And then Sabina said to Richard, అయితే ఆ సమయంలో ఆయన భార్య అయినటువంటి సబీనా రిచర్డ్ తో అని ఏమన్నదంటే, You must wipe the shame of the face of Christ by setting things right. మరి యేసుక్రీస్తు ముఖం మీద ఉన్నటువంటి ఆ యొక్క షేమ్ని, సిగ్గును మీరు తుడిచివేయాలి, ఈ యొక్క పరిస్థితిని మీరు చక్కబెట్టాలి అని చెప్పి ఆమె భర్తతో చెప్పింది. Richard took the podium angrily. మరి చాలా కోపంతో అక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీదకి రిచర్డ్ గారు వెళ్ళారు. Then Richard started saying good things about communism. ఆయన రిచర్డ్ గారు ఏమంటే ముందుగా కమ్యూనిజం గురించి మంచి సంగతులు చెప్తూ వచ్చారు. Then suddenly with rage he started saying bad things about communism. మరి ఎంతో ఆగ్రహంతో ఆయన కమ్యూనిజం గురించినటువంటి చెడుని బయటికి చూపిస్తూ వచ్చారు. When they got out, one pastor came to them. మరి ఒక పాస్టర్ గారు వారితో వచ్చారు.
Then you said that many of us are not there saying, you must leave your Romania at once. మరి మేము చెప్పలేనటువంటి మాటలు సంగతులు నువ్వు చాలా ధైర్యంగా చెప్పావు, కానీ రుమేనియా దేశాన్ని నువ్వు వదిలిపెట్టి వెంటనే వెళ్ళిపోవాలని అన్నాడు. Then next morning, it was a cold Sunday morning, and Richard Wurmbrand was walking toward the church. The church is not far from where they lived. మరి మరుసటి దినాన ఆదివారం అయినందువలన ఆయన సంఘానికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. చాలా చలితో కూడినటువంటి ప్రదేశము. Then he ran ahead. ఆయన పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. Then he hid beside a trash can. అక్కడ ఒక చెత్త కుండి ఉంటే దాని పక్కన దాక్కున్నాడు. The secret police came and took him in chains to prison. మరి ఆయన అక్కడ నుంచి లేచిన వెంటనే అక్కడున్నటువంటి సీక్రెట్ పోలీస్ వాళ్ళు వచ్చి ఆయనకు సంకెళ్ళు వేసి జైలుకి తీసుకుని వెళ్ళారు. He was tortured. మరి అక్కడ ఆయన హింసించారు. Then secret police came and said, do you have anything to say in your defense? మరి ఆ సీక్రెట్ పోలీస్ వాళ్ళు వచ్చి అతను ఏమని అడిగారంటే, నీ పక్షాన నీ తరఫున నువ్వు వాదించుకోవడానికి ఏమైనా చెప్తావా అని అడిగారు. Then he said, only 3 things. I love God. ఆయన 3 సంగతులు నేను చెప్తాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను. Then they said, enough, I know a person to get you there. మరి నువ్వు చెప్పింది చాలు, కానీ నిన్ను ఏం చేయాలో మాకు తెలుసు అని అన్నారు వాళ్ళు. I know a person to get you to your God. మరి నిన్ను మీ దేవుని దగ్గరికి తీసుకెళ్లే వ్యక్తి నాకు తెలుసు అని అన్నారు. Then they called Pizarro. మరి అక్కడ ప్రిజారో అనేటువంటి వ్యక్తిని పిలిచారు. Then he was beaten upside down. మరి upside down. తలకిందులుగా పెట్టి అతన్ని బాగా కొట్టారు. Then all the day he listened to loudspeaker called Christianity is bad, Christianity is stupid, communism is good, give up, give up. మరి రోజంతా కూడా అక్కడ ఒక లౌడ్ స్పీకర్ పెట్టి వాళ్ళు ఏమని చెప్పేవాళ్ళంటే, క్రిస్టియానిటీ చాలా మంచిది కాదు, అది దాన్ని అసహ్యించుకో, కమ్యూనిజం అనేటువంటిది మంచిది, నీ యొక్క విశ్వాసాన్ని గివ్ అప్ అని చెప్పి ఆయన రోజంతా ఇదే వింటూ ఉండేవాడు. గివ్ అప్ యువర్ ఫెయిత్, డోంట్ ఫాలో గాడ్. నీ విశ్వాసాన్ని అప్పగించు, నువ్వు దేవుని వెంబడించొద్దు అని చెప్పినటువంటి మాటలు వింటూ వచ్చేవాడు. All the days, 14 years he has to listen like this, 8 years and 14 years and 25 years. మరి ఈ ప్రకారంగా ఆయనను బంధించినప్పుడు, జైల్లో పెట్టినప్పుడు అనుదినము 17 గంటలు ఈ యొక్క మాటలు వింటూ హింస పొందుతూ, ఒకసారి 8 సంవత్సరాలు, తర్వాత 14 సంవత్సరాలు, మొత్తానికి 25 సంవత్సరాలు ఈ ప్రకారంగా ఆయన హింసను అనుభవించాడు. He asked God to speak to him. మరి ఒక దినాన దేవా నాతో మాట్లాడు అని చెప్పి ఆయన దేవుణ్ణి అడిగాడు. And then he agreed to speak to him. మరి దేవుడు ఆయన యొక్క మనవిని ఆలకించాడు. To keep himself encouraged, he used to preach to the angels every night. మరి తన్ను తాను ప్రోత్సహించుకొనటానికి అనుదినము రాత్రి సమయంలో ఆయన బోధిస్తూ వచ్చేవాడు. ఆయన బోధన వినటానికి దేవదూతలు వచ్చేవాళ్ళు. And every morning the King of Kings is on his side and encouraging him. మరి ప్రతి ఉదయం కూడా రాజాది రాజు ఆయన పక్కన నించుని ఆయన ప్రోత్సహిస్తూ వచ్చేవాడు. Then he danced with joy. మరి ఆ సమయంలో ఆయన సంతోషంతో నాట్యం చేసేవాడు. One day Sabina was also arrested. ఆ ప్రకారంగా ఉన్న సమయంలో మరి ఆయన భార్య అయిన సబీనాని కూడా వాడు అరెస్ట్ చేశారు. For 3 long years. మరి 3 సంవత్సరాల పాటు ఆమెను కఠిన కారాగార శిక్షలో ఉంచారు. Building a canal, raising big stones. మరి అక్కడ ఉన్నటువంటి బరువైనటువంటి రాళ్లను ఎత్తుతూ అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ లో కెనాల్ కట్టేటువంటి స్థలంలో ఆమెను ఉంచారు. And she was discouraged. ఆమె ఎంతో నిరుత్సాహం చెందింది. Richard prayed for her and she was encouraged. మరి ఆమె భర్త ఆమె గురించి ప్రార్థన చేస్తుండగా ఆమె ప్రోత్సాహాన్ని పొందుకుంది. By King of Kings. మరి రాజాది రాజు అయినటువంటి దేవుని నుంచి ఆమె ప్రోత్సాహం పొందుకుంది. She also saw King of Kings face to face. మరి రాజాది రాజుని ఆమె ముఖాముఖిగా చూసింది. Then one day she was released after 3 years. 3 సంవత్సరాల తర్వాత ఆమెని జైల్లో నుంచి బయటికి విడుదల చేశారు. అందరం చప్పట్లు కొడుతూ యేసుని కనపరుస్తాం. ఎన్ని సంవత్సరాలు సఫర్ అయిందో ఒక్కసారి చెప్పు బిడ్డ. క్లోజ్ చేసి. He suffered 38 years.
ఆయన ఈ ప్రకారంగా 38 సంవత్సరాలు ఆయన కమ్యూనిస్ట్ దేశంలో శ్రమ Then పడుతూ he came to our country. తర్వాత మన దేశాన్ని కూడా ఆయన దర్శించాడు. Then he came to Hyderabad state. మరి హైదరాబాద్ పట్టణానికి కూడా ఆయన దర్శించాడు. Sabina died in 2000 and Richard died in 2001 in 91 years. మరి రిచర్డ్ వూమ్రెన్ భార్య సబీనా గారు 2000 సంవత్సరంలో చనిపోయారు. రిచర్డ్ వూమ్రెన్ గారు 2001 సంవత్సరంలో చనిపోయారు. Lord, we thank you for giving us faith like Richard Wurmbrand. ప్రభువా, రిచర్డ్ వూమ్రెన్ లాంటి విశ్వాసం మా అందరికీ నీ దయచేసినందుకు Give us వందనాలు. more boldness and courage and faith. ప్రభువా, మాకు అధిక ధైర్యమును మీ గురించి చెప్పడానికి అధికమైనటువంటి శక్తిని దయచేయండి. Give us boldness, more boldness and torture for you. అధికమైనటువంటి ధైర్యమును ఇచ్చి ప్రభా నీ కోసం ప్రభా మేము నిలబడటానికి, హింసలో కూడా నిలబడటానికి సహాయం చేయండి. Help us to love our enemies. మా యొక్క శత్రువుల్ని ప్రేమించడానికి సహాయం చేయండి. Help us to not hate our enemies. మా యొక్క శత్రువులు మేము ద్వేషించకుండా మాకు సహాయం చేయండి. In Jesus' name I pray. Amen. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక అక్క చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఉన్నారండి. వాళ్ళకి యేసుక్రీస్తుకున్నటువంటి అన్యోన్య సంబంధం చాలా గొప్పది. వారికి యేసయ్య అంటే చాలా ఇష్టం, యేసుక్రీస్తుకు కూడా వారంటే చాలా ఇష్టం. యేసుక్రీస్తు ఆ పట్టణానికి, ఆ గ్రామానికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో ఉండి మంచి ఆహారం తినేవాడు. అక్కడి నుంచి స్వార్థ ప్రజలకు అందించేవాడు. ఆ కుటుంబాన్ని చాలా యేసయ్య ప్రేమించాడు. ఆ కుటుంబంలో ఉన్న ముగ్గురు కూడా యేసుక్రీస్తుని ప్రేమించారు. ఎంతో ప్రాణంగా యేసయ్యను చూసుకున్నారు. యేసుక్రీస్తు అంటే వాళ్ళకి ఎంతో ప్రాణానికి ప్రాణంగా వారి హృదయాల్లో ఆయనకు ఒక స్థానాన్ని ఇచ్చారు. దేవుని బిడ్డలారా, చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 3-4 వచనాలు చదువు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. చూడండి, 2వ వచనం చదువమ్మ ఒకసారి. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తొడిచిన మరియకు సహోదరుడు. చూడండి, మరియా చాలా ప్రేమించింది. ఆయన బైబిల్ గ్రంథంలో మీరు చదివితే ఆయన పాదాలకు అత్తరు పూసి తల వెంట్రుకలతో తుడిచింది. అంటే ఆమె విస్తారంగా దేవుణ్ణి ప్రేమించిన అనుభవం. ఈ అక్క చెల్లెలు మరియ మార్త ఎప్పుడు కూడా యేసుక్రీస్తు చేత ప్రేమించబడ్డారు, యేసయ్యను కూడా ప్రేమించారండి. యేసయ్య ప్రేమించిన లాజరు కట ఒక వ్యాధి వచ్చిందట. ఆయన వ్యాధిగా ఉన్నాడని యేసుక్రీస్తు కబురు వెళ్ళింది. ఆయన వేరే దగ్గర ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఈ రాత్రి దేవుని మాటలు వినబోతున్నాం. నీవు ప్రేమించి లాజరి రోగి అయి ఉన్నాడయ్యా, ఒక్కసారి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఈ రోగము ఆయనను విడిచిపెట్టిపోతుంది, ఆయన స్వస్థచిత్తుడు అవుతాడు అని చెప్పేసి వీరు కబురు చేశారు. అప్పుడు యేసుక్రీస్తు వేరే దగ్గర ఉండి ఏమంటాడంటే, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు కానీ మనిషి కుమారుడు మహింపరచబడి నిమిత్తం వచ్చిందని చెప్పేసి ఉన్న చోటనే 4 దినాలు ఉండిపోతాడట. చూడండి, అంతగా ప్రేమించిన కుటుంబం, అంతగా అన్యోన్యంగా ఉన్న కుటుంబం, యేసుక్రీస్తుతో పాటు మంచి సావాసంగా ఉన్న కుటుంబం. అలాంటి కుటుంబానికి వ్యాధి వచ్చినప్పుడు వెంటనే కబురు చేయగానే యేసయ్య పరిగెత్తుకుంటూ రావాలండి. ఎందుకు? వారికి ఉన్న బాంధవ్యాన్ని బట్టి, వారికి ఉన్న మంచి సంబంధాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క అనురాగాన్ని బట్టి. కానీ కబురు చేసిన వెంటనే యేసయ్య రాలే. కానీ ఈ లాజరు మరణించాడు. ఇక్కడ చనిపోయిన తర్వాత 4 దినాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆ బేతనియా ప్రాంతానికి రావడం జరిగింది. అది మనందరం చదువుకోబోతున్నాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, క్రీస్తుని నమ్మి నీకు యేసయ్యకి మంచి సంబంధం ఉండొచ్చు, నువ్వు ఒక దేవుని బిడ్డగా ముందుకు సాగుతుండొచ్చు, నీవు ఆయనను ఎక్కువగా ప్రేమించే అనుభవం నీకు ఉండొచ్చు, ఆయన నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేసిన అనుభవం ఉండొచ్చు. కానీ ప్రతి పరిస్థితి వెనుక ఒక అద్భుతమైన కారణం ఉంటుందనే సత్యాన్ని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమని గ్రహించలేరు కొన్నిసార్లు. దేవుని ప్రేమలో ఉన్న లోతును ఎత్తును గ్రహించలేని అనుభవం. చూడండి, వాళ్ళకు అక్క చెల్లెలిద్దరు కూడా అనుకుంటున్నారు, మా తమ్ముడు రోగిగా ఉంటే వెంటనే యేసయ్య వచ్చేసేయాలి, ఆయన వచ్చి మా తమ్ముడిని ముట్టి స్వస్థపరచాలి, ఎందుకంటే మేము చాలా ప్రేమించాము యేసయ్యని. అదేవిధంగా ఆయన కూడా మమ్మల్ని ప్రేమించాడు. మా ఊరికి వస్తే మా ఇంట్లోనే ఉండేవాడు, మా ఇంటికి తప్ప ఎవరింటికి వెళ్ళేవాడు కాదు. మేము మంచి వంటలు చేసి పెట్టేవాళ్ళం,
నేను ఆయన పాదాల దగ్గర కూర్చున్న దాన్ని. మా అక్కనేమో మంచి మంచి భోజనాలు పెట్టేది, మా తమ్ముడేమో మంచిగా యేసయ్య రాగానే బయట షాప్కి వెళ్ళి అన్ని కొనుక్కొచ్చేవాడు. ఇంత అద్భుతమైన సంబంధం ఉన్న మా కుటుంబంలో బాధ కలిగితే యేసయ్య రాలేదు అని ఒక మనసులో బాధ ఈ అక్క చెల్లెలకు ఉండిపోయింది. దేవుని బిడ్డలారా చూడండి, ఆలస్యం అద్భుత కార్యాలు చేస్తుంది. దేవుని బిడ్డలారా మన జీవితంలో శ్రమ యేసయ్యను దాటి రాదు, ఆయనకి తెలియకుండా రాదు. మనం అనుభవిస్తున్న ప్రతి వ్యతిరేకత యేసుక్రీస్తును దాటి యేసుక్రీస్తు అనుమతితో పాటు మన ఇంటి గుమ్మం తలుపు తడుతుంది. నాకు పిల్లలు లేట్ అయిపోతున్నారు, నా కుటుంబంలో ఇది జరగట్లేదు, నేను ఎంతగా దేవుని ప్రేమిస్తున్నా. మొన్న ఒక ఫ్యామిలీ వచ్చారండి, మేము కౌన్సిలింగ్లో. ఆ కౌన్సిలింగ్లో వచ్చి ఆ కుటుంబం కూర్చొని, అయ్యా మేము చాలా ప్రేమిస్తాం దేవుణ్ణి, మేము వాక్యానుసారంగా బ్రతుకుతాం, మేము కానీ మా పిల్లలు కానీ ఎవరికి హాని చేసిన అనుభవం లేదు, వాక్య ప్రకారం మేము బ్రతుకుతాం, ఎందుకు నా బిడ్డకి ఈ వ్యాధి వచ్చింది, ఎందుకు నా బిడ్డ లేదా నా కుమారుడు నా కుమార్తె ఈ వ్యాధి గుండా ప్రయాణం చేయాలి? మేము యేసయ్యకి అన్యాయం చేసిన వారం కాదు, దేవుని బిడ్డలకు అన్యాయం చేయలేదు, దైవ సేవకుల్ని చాలా ప్రేమించాం. ఇటువంటి మాకే ఎందుకు ఈ సంఘటన సంభవించిందంటే నీ కుటుంబంలో ముందు రోజుల్లో ఏదో గొప్ప కార్యం జరగబోతుంది. సహోదరి సహోదరి చూడండి, శ్రమ నీకు వచ్చినప్పుడు, వ్యతిరేకత నీకు వచ్చినప్పుడు ఓపిక నీకు ఉండాలి. దేవుని బిడ్డలారా ఏముండాలండి? ఓపిక ఉండాలి. నీ భర్త ద్వారా నువ్వు హింసించబడుతున్నప్పుడు, నువ్వు అనుకోని సంఘటనలు నీ జీవితంలో జరుగుతున్నప్పుడు నువ్వు అనుకోవాలి, దేవుడు ఏదో ప్రణాళికతోనే నా జీవితంలోకి ఇది అనుమతించాడనే సత్యాన్ని నువ్వు గ్రహించి ప్రభు కొరకు శ్రమల్లో నిలబడాలి. చూడండి, అక్క చెల్లెలు ఇద్దరు కూడా కబురు చేస్తే యేసయ్య రాలేదు, లాజరు చనిపోతాడు. ఇక 4 రోజులు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వస్తాడు. అప్పుడు మరియా ఇంట్లో కూర్చుంటుంది అలిగి, ఎందుకంటే మా తమ్ముడు బాగాలేనప్పుడు యేసయ్య రాలేదు, నేను ఎంత ప్రయాసపడ్డా యేసయ్య రాలేదు అని ఆమె ఇంట్లో ఉంటే, మార్త మాత్రం యేసు ప్రభు దగ్గరికి వస్తుందండి. వచ్చినప్పుడు ఆమె ఏడుస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, చూడు నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావు ఈ రాత్రే. రియల్లీ దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నప్పుడు నీ తమ్ముడు లేస్తాడంటే ఏదో పునరుద్ధానం అప్పుడు లేస్తాడేమో అని అనుకుంటున్నాను. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఆయనని మృతులను సజీవులుగా చేసే దేవుడండి, లేని వాటిని ఉన్నవాటిగా చేసే దేవుడు. అయిపోయింది అన్న టైంలో అయిపోయినా సరిపోయినా లేకున్నా నీ జీవితంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు ఆయన. శ్రమలు వస్తే కొంతమంది కృంగిపోతుంటారు, బాధలు వస్తే కొంతమంది సడుగుతూ ఉంటారు. యేసు ప్రభువుని నమ్మాం, ఇంత నీతిగా బ్రతుకుతున్నాం, మాకే ఎందుకు ఈ సంఘటన సంభవించింది? నీకే సంభవిస్తుంది, ఎందుకంటే నువ్వు ప్రభువు మహిమను బయటికి తీసుకొని వచ్చే ఒక పాత్రగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు కాబట్టి. ఎందుకండి మాకంటే వెనకొచ్చిన వారు వాడబడిపోతున్నారు, మాకంటే వెనకొచ్చిన వారు ముందుకెళ్ళిపోతున్నారు. యేసయ్య మమ్మల్ని విడిచిపెట్టావా అని యేసుక్రీస్తుని అలిగి అపార్థం చేసుకునే అనుభవం నీకున్నట్లయితే ఈ రాత్రి యేసయ్య అంటున్నాడు, నీ జీవితంలో నమ్మితే నా మహిమను చూస్తామని. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఎంతో వాక్యం విన్నదండి ఈ మరియా. యేసుక్రీస్తుని ఎట్లా ప్రేమించిందండి? ఆయన పాదాలు ఆ కన్నీళ్లతో ఆయన అత్తరు పూసి తన తల వెంట్రుకలతో తుడిచిందట. అంటే తన జీవితాన్ని మొత్తం యేసయ్యకి ఇచ్చేసింది. అంత విధంగా ముందుకు సాగుతున్న ఈమెకి, ఎంతో వాక్యమైన ఈమెకి, ఆయన పాదాల దగ్గర కూర్చున్న ఈమెకి శోధన, తన తమ్ముడికి ఆ మరణకరమైన పరిస్థితి రాగానే ఏమనుకుంటుందంటే, నేను పిలిచినప్పుడు యేసయ్య రాలేదు. అవును, నువ్వు మొరపెట్టినప్పుడు వెంటనే నీ జీవితంలో జవాబు లేకపోతే నువ్వు బాధపడొద్దు, కానీ రాబో దినాల్లో ఏదో గొప్ప కార్యం నీ పట్ల దాచబడి ఉన్నది.